జిల్లాలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. మచిలీపట్నం అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పిల్లోట్ల లోక్నాథ్ ప్రసాద్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలు ఉన్నాయి. లోక్నాథ్ ప్రసాద్ భారీగా ఆస్తులు కూడబెట్టారన్న ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. విజయవాడలోని చుట్టుగుంట ప్రాంతంలో ఆయన నివాసంతో పాటుగా ఆయన సోదరుని నివాసంలోనూ సోదాలు చేస్తున్నారు. అటు మచిలీపట్నంలోని లోక్నాథ్ ప్రసాద్ కార్యాలయంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. మచిలీపట్నం అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పిల్లోట్ల లోక్నాథ్ ప్రసాద్ నివాసంలో ఏసీబీ అధికారులు ఉదయం నుంచి సోదాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రసాద్ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలు రావడంతో వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. విజయవాడలోని చుట్టుగుంట ప్రాంతంలో ఆయన నివాసంతో పాటుగా ఆయన సోదరుడి నివాసంలోనూ సోదాలు కొనసాగుతున్నారు. అటు మచిలీపట్నంలోని లోక్నాథ్ ప్రసాద్ కార్యాలయంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లోక్నాథ్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, మచిలీపట్నంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నటువంటి లోక్నాథ్ ప్రసాద్ పై ఇండ్ల పైన ఏసీబీ ఏకకాలం అటు బందర్లోను ఇటు విజయవాడలోను ఏకకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనేటటువంటి అభియోగాలతో ఆయన పైన వచ్చిన అనేక ఫిర్యాదుల్ని పురస్కరించుకొని ఏసీబీ ప్రత్యేక బృందాలు అటు మచిలీపట్నంలో ఆయన పనిచేసే ఆర్టీఏ కార్యాలయంలోను అదేవిధంగా విజయవాడ చుట్టుగుంటలో ఉన్నటువంటి ఆయన ఇంటి పైన ఆయన బంధువుల పైన కూడా ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తా ఉన్నారు. మొత్తం మీద చూస్తే గత కొంతకాలంగా ఆయన పైన అనేక రకాలైన ఆరోపణలు రావటం, ఆస్తులకు ఆదాయానికి మించినటువంటి ఆస్తులు సంపాదించారనేటటువంటి అభియోగాలు వచ్చినటువంటి నేపథ్యంలో వాటిని పురస్కరించుకొని ఏసీబీ మొత్తం ఏకకాలంలో 3 ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తా ఉంది. దీనికి సంబంధించి కీలకమైనటువంటి ఫైళ్లని కీలకమైనటువంటి ఆధారాలను ఇప్పటికే సేకరించారు. ఆర్టీఏ ఉన్నతాధికారులు కూడా దీనికి సంబంధించి కూడా సమాచారం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. విజయవాడలో 2 చోట్ల అదేవిధంగా మచిలీపట్నంలో 1 చోట ఆయన దీనికి సంబంధించిన ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన ఏ రకమైనటువంటి ఫైళ్లు నిర్వహించారు, వాటికి సంబంధించినటువంటి ఫైళ్లది కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కూడా ఏసీబీ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఈ సాయంత్రం వరకు కూడా దీనికి సంబంధించిన తనిఖీలు జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టారనేటువంటి అభియోగాలు వచ్చినటువంటి నేపథ్యంలో లోక్నాథ్ ప్రసాద్ పైన ఏసీబీ దాడులు జరుగుతా ఉన్నాయి. 3 ప్రాంతాల్లో ఏకకాలంలో జరుగుతా ఉన్నాయి. పలు కీలకమైనటువంటి ఆధారాలను ఇప్పటికీ ఏసీబీ తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ జయరాజ్.